వెల్కమ్ టు టీ10. నేను రేవతి. ప్రభుత్వ సంస్థలను అడ్డం పెట్టుకుని మరిన్ని అప్పులు పెరిగితే దూరమయ్యే సమస్యలపై రిజర్వ్ బ్యాంక్ తరచుగా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. ద్రవ్య లోటును, రుణ భారాన్ని తగ్గించుకోవాల్సిన అవసరాన్ని కేంద్ర బడ్జెట్ కూడా నొక్కి చెప్పింది. కానీ ఆర్థిక స్థిరత్వం లేని రాష్ట్రాలు అత్యవసర హామీలు నెరవేర్చడానికి లేదా అభివృద్ధి చర్యలు చేపట్టడానికి అప్పులు చేసుకుంటూ పోతున్నాయి. ఈ విషయంలో ఆయా రాష్ట్రాలను ఆదుకోవడంలో లేదా వాటికి మార్గనిర్దేశం చేయడంలో కేంద్రం విఫలమవుతోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వమే అప్పుల ఊబిలో కూరుకుపోతుంది. కానీ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతోంది. రుణ పరిస్థితిని కేంద్రం గోప్యంగా ఉంచడం వల్ల దేశ సామాజిక ఆర్థిక ప్రాధాన్యతల అమలుపై ప్రభావం పడుతుంది. అధిక వడ్డీ చెల్లింపుల కారణంగా కీలక పథకాలకు సంక్షేమ వ్యయ కేటాయింపులు, ఆర్థిక వృద్ధి, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు కుంటుపడుతున్నాయి. ప్రభుత్వ ఆదాయంలో సుమారు 42% వడ్డీ చెల్లింపులకే పోతోంది. ఉద్యోగ భద్రత, విద్య, ఆరోగ్య పరిరక్షణ కోసం ఉద్దేశించిన సంక్షేమ పథకాలకు ఇక నిధులు ఎలా వస్తాయి? కేంద్ర ప్రభుత్వ అప్పులు ప్రస్తుతం జీడీపీలో 83% ఉన్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అంచనా ప్రకారం 2027-28 వరకు అవి అదే స్థాయిలో ఉండవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ స్థాయిలో తీవ్రమైన అప్పుల భారంలో ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతోంది. ఆర్థికంగా బలహీనంగా ఉన్న రాష్ట్రాలు రుణాలు తీసుకోకుండా ఎలా అభివృద్ధి చెందుతాయి? కొన్ని రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించకుండా తలకు మించిన అప్పులు చేస్తూ మరింత ఊబిలోకి కూరుకుపోతుంటే, మరికొన్ని రాష్ట్రాలు మెరుగైన ద్రవ్య వివేచనతో వృద్ధిని సాధిస్తున్నాయని ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనం తెలిపింది. మోడీ ప్రభుత్వ పాలనలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు అంత సజావుగా లేవు. బీజేపీయేతర పార్టీల ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలు కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు పొందలేకపోతున్నాయి. మోడీ ప్రభుత్వ పాలనలో కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు అంత సజావుగా లేవు. బీజేపీయేతర పార్టీల ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలు కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు పొందలేకపోతున్నాయి. అందుకే పంజాబ్, రాజస్థాన్, కేరళ వంటి రాష్ట్రాలు అధిక రుణ భారంతో ఇబ్బందులు పడుతున్నాయి. దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ అప్పుల జీఎస్డీపీలో 27.6%. ఆ రాష్ట్రం తగినంత ఆదాయాన్ని పొందలేక కేంద్రం నుండి నిధుల బదిలీపై ఆధారపడుతోంది. డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు నడుస్తున్న రాష్ట్రాలకు, బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలకు నిధుల కేటాయింపు విషయంలో తీవ్రమైన వివక్ష కొనసాగుతోంది. ఈ రాజకీయ పక్షపాత ధోరణి కారణంగా పంజాబ్ బాగా ఇబ్బంది పడుతోంది. గోప్యంగా చేస్తున్న అప్పులు, ద్రవ్య నిర్వహణలో నిర్లక్ష్యం వంటి కీలక అంశాలు బడ్జెట్ పై చట్టసభల చర్చల్లో కనిపించడం లేదు. కేవలం కాగితాలపై కనిపించే ద్రవ్యలోటు, రుణాలపై మాత్రమే సభ్యులు చర్చిస్తున్నారు. పోనీ ఈ రహస్య అప్పులు సమస్యల్ని పరిష్కరించి ద్రవ్య సుస్థిరతకు బాటలు వేస్తున్నాయా అంటే అది లేదు. కేంద్రం నుంచి తగిన సహాయ సహకారాలు లభించకపోవడంతో రాష్ట్రాలు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు తీసుకోవడానికి సిద్ధపడుతున్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ట్రాలు ఆర్థిక వనరుల సమీకరణ కోసం ప్రభుత్వ విద్యుత్ సంస్థలు, నీటి పారుదల ఏజెన్సీలు, రవాణా కార్పొరేషన్ల ద్వారా రుణాలు సేకరిస్తున్నాయి. ఇవి ప్రభుత్వ పుస్తకాలలో కనిపించవు. ఏటా పెరిగిపోతున్న రుణాల పద్దులు రాష్ట్ర బడ్జెట్ లో అధికారికంగా కనిపించవు. కానీ తీసుకున్న రుణాన్ని ఎప్పటికైనా చెల్లించాల్సిందే కదా. ఉదాహరణకు 2021-22లో బడ్జెట్ లో చూపించకుండా తమిళనాడు చేసిన అప్పులు జీఎస్డీపీలో 1.55%. తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, తమిళనాడు పౌర సరఫరాల కార్పొరేషన్ వంటి ప్రభుత్వ సంస్థల ద్వారా రుణాలు తీసుకున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకునే రుణాలకు రాష్ట్ర ప్రభుత్వమే హామీగా ఉంటుంది. ఒకవేళ ఆ సంస్థ చేతులెత్తేస్తే పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో ప్రభుత్వం ఆ అప్పును తీరుస్తుంది. ఇందుకు పంజాబ్, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాలకు చెందిన విద్యుత్ పంపిణీ కంపెనీలు, రవాణా సంస్థలే ఉదాహరణ. అనేక రాష్ట్రాలు మూలధనపు పెట్టుబడులను పట్టించుకోకుండా అడ్డగోలుగా ఖర్చు చేశాయి. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు మౌలిక సదుపాయాల కోసం నిధులు అవసరమే అయినప్పటికీ మూలధనపు వ్యయానికి తమ బడ్జెట్ లో చాలా తక్కువ మొత్తాన్ని కేటాయించాయి. నిధులను చాలా వరకు పరిపాలన సంబంధమైన ఖర్చులకు మళ్లించాయి. మరో దారుణమైన విషయం ఏమిటంటే, అనేక రాష్ట్రాలు పాత అప్పులు తీర్చడానికి కొత్త రుణాలు తీసుకుంటున్నాయి. ఇది ఒక సైకిల్ చక్రం వంటిది. ద్రవ్య నిర్వహణ అంటే ఇది కాదు. అది ఆర్థిక మనుగడ కోసం చేసే ప్రయత్నం మాత్రమే.
ప్రాథమికమైన సామాజిక ఆర్థిక సేవలు అందించే విషయంలో ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పోలిస్తే కేరళ, ఢిల్లీ, గోవా, సిక్కిం వంటి మెరుగైన పనితీరు కనబరిచాయని సెంటర్ ఫర్ న్యూ ఎకనామిక్ స్టడీస్ గత సంవత్సరం తెలిపింది. ప్రజలకు విద్య, వైద్యం, సామాజిక భద్రత, ఆర్థిక భద్రత, మౌలిక సదుపాయాలు వంటి సేవలు అందించడంలో ఆ రాష్ట్రాలు ముందున్నాయని చెప్పింది. ఈ సేవల కల్పనలో ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, అస్సాం, ఒడిశా, మధ్యప్రదేశ్ బాగా వెనుకబడిపోయాయి. మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, త్రిపుర, పశ్చిమ బెంగాల్, మణిపూర్, మేఘాలయ రాష్ట్రాల పనితీరు ఇంకా మెరుగుపడాలి. తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, మిజోరాం, కర్ణాటక రాష్ట్రాలు తమ ప్రజలకు మెరుగైన సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నాయి. కేరళ, పంజాబ్, తెలంగాణ రాష్ట్రాలు అధిక రుణ భారంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ ప్రజలకు ప్రాథమిక సామాజిక ఆర్థిక సేవలు అందజేయగలుగుతున్నాయి. అందుకే ఆ రాష్ట్రాలు అధిక ఉత్పాదకతను సాధిస్తున్నాయి. అదే సమయంలో బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం, జార్ఖండ్ పేలవమైన పనితీరు కనపరిచాయి. బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాల విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏ విధంగా వివక్ష ప్రదర్శిస్తున్నదో కేరళ, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పలు సందర్భాలలో ప్రస్తావించారు. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.